ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. అవ్యక్తవాణి రివైజ్ డేట్ 3/3/88. బాబా చెప్తారు, होली कैसे मनाए अर्थात सदाकाल का परिवर्तन कैसे हो. హోలీ అంటే ఒక పండగ పేరు. హోలీ కలర్ వేస్తారు. అయితే హోలీ అంటే అయిపోయింది అని అర్థం. జరిగింది అయిపోయింది అంటే సదాకాలాన్ని పరివర్తన్ ఎట్లా అయ్యేది అని అర్థం. పాత సంస్కారాలంతా అయిపోయింది, ఇంకా ఆ సంస్కారాలు బయట రాకూడదు. అర్థమైందా? దాని పేరు హోలీ అని అర్థం. आज सर्व के भाग्य विधाता बाप अपनी होली हमसों से ज्ञान रत्नों की होली मनाने आए हैं. मनाना अर्थात मिलन मनाना. बाप दादा हर एक अति स्नेही सहयोगी, सदा बाप के कार्य में सहयोगी, सदा पावन वृत्ति से पावन दृष्टि से सृष्टि को परिवर्तन करने वाली सर्व होली बच्चों को देख सदा हर्षित होते हैं. అంటే ఈరోజు భాగ్య విధాత తండ్రి తన హోలీ హంసల్ని అంటే జ్ఞాన్ రత్నాలతో హోలీ చేసానికి వచ్చినారు. హోలీ హంస బిడ్డల దగ్గర జ్ఞాన్ రత్నాన్ని హోలీ చేసానికి వచ్చినారు. అంటే కలర్ వేసానికి వచ్చినారు. జ్ఞాన రత్నాన్ని కలర్స్ మన పైన వేస్తారు అంటే ఆచరణ చేసానికి వచ్చినారు. హోలీ పండగ అదే మిలన్ చేసేది దీని అర్థం. హోలీ మిలన్ అంటే ఎట్లా హోలీలో మిలన్ చేసుకుంటారు, మంగళ మిలన్, అట్లా భగవాన్నే మిలన్ చేసేదే మంగళ మిలన్ అనే అర్థం. అదే హోలీ. మరి బాప్ దాదా ప్రతి ఒక్క అతి స్నేహి బిడ్డలు, అతి సహయోగి, సదా తండ్రి కార్యంలో సదా సహయోగి, సదా పావన్ వృత్తి ద్వారా పావన్ సృష్టిని పరివర్తన చేసాని కోసం బిడ్డలందరూ వచ్చినారు. చూసి బాబాకు చాలా సంతోషం. అంటే బాబా కార్యంలో ప్రతి కార్యంలో సహయోగం ఇచ్చే బిడ్డలు తన పవిత్రమైన భావన ద్వారా, పవిత్రమైన దృష్టి ద్వారా ఈ సృష్టిని పరివర్తన చేసే వాళ్ళందరూ హోలీ హంస బిడ్డలు. అట్లా బిడ్డలను చూసానికి బాబాకు చాలా సంతోషం. पावन तो आजकल के गाए हुए महान आत्माएं भी बनते हैं, लेकिन आप श्रेष्ठ आत्माएं हाईएस्ट होली बनते हो. तो संकल्प मात्र, स्वप्न मात्र भी अपवित्रता वृत्ति को, दृष्टि को पावन स्थिति से नीचे नहीं ले आ सकती है. అంటే బాబా చెప్తారు, పావన్ సంపూర్ణ పవిత్ర ఆత్మలు మనమే అవుతాం. వాస్తవంగా శివబాబా బిడ్డలే. ఈ ప్రపంచంలో చాలామంది మహాత్మాలు ఉన్నారు, సన్యాసులు, సాధువులు. వాళ్ళు కూడా పవిత్రం అయ్యేదానికి పురుషార్థం చేస్తారు. అయితే చాలా శ్రేష్టమైన ఆత్మలు, చాలా శ్రేష్ఠ స్థితిలో ఈ పవిత్రతని ఫాలో చేసేవాళ్ళు బాబా బిడ్డలు మాత్రమే. అంటే సంకల్ప మాత్రం కూడా, స్వప్న మాత్రం కూడా అపవిత్ర భావన లేదు, అపవిత్ర వృత్తి లేదు, అపవిత్ర దృష్టి లేదు. సంపూర్ణ పవిత్ర స్థితి, పావన స్థితి ద్వారా మనం ఈ సృష్టిని పరివర్తన చేస్తాం. మనం ఏ విషయంలో కూడా అపవిత్రత లేదు, సంపూర్ణ పవిత్రత ఆటోమేటికలీ ఈ సృష్టిని కూడా పరివర్తన చేస్తుంది. అంటే బాబా చెప్తారు, न सिर्फ आप पावन आत्मा ही बनते हो, लेकिन प्रकृति को भी पावन बना देते हो. इसलिए पावन प्रकृति के कारण
భవిష్య అనేక జన్మ శరీర్ भी పావన్ మిల్తా है. బాబా చెప్తారు మనం మాత్రమే పావన్ అయ్యలేదు, మనతో చేరి మన ప్రకృతిని కూడా పావన్ చేస్తాం. అంటే మన శుద్ధ వైబ్రేషన్, శుద్ధ దృష్టి ద్వారా ప్రకృతి అంతా కూడా పావన్ అయిపోతుంది. అందువల్లనే మనకు 21 జన్మాని కోసం ప్రకృతి కూడా మనకు పావన్గానే ఉంటుంది. అంటే మన శరీరం ఏం తీసుకుంటాం సత్యయుగ త్రేత వరకు, అది పావన్ శరీరమే మనకు దొరుకుతుంది. ఆ దాంట్లో కొంచెం లేస్ మాత్రం కూడా అపవిత్రత అనేది లేదు. ప్రకృతి కూడా అశుద్ధం కాదు, పూర్తిగా శుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మన మనసా సేవ చేసేటప్పుడు ప్రకృతి కూడా పరివర్తన అయిపోతుంది. మనం ఎంతెంత పవిత్రంగా ఉంటామో అంతంత మనం దేని చూసినా సరే అదన్నీ పవిత్రమైపోతుంది. ऐसे होली हंस व सदा पावन संकल्प द्वारी శ్రేష్ఠ ఆత్మాయి బన్ జాతే బాగా చెప్తారు. ఈ విధంగా మనం సదా హోలీ హంస అయిపోతాం. అంటే సదా పావన్ సంకల్ప ద్వారి శ్రేష్ఠ ఆత్మలు అయిపోతాం. మన మనస వాచ కర్మణ అన్నీ సదా పవిత్రమే పవిత్రం. ఆత్మిక దృష్టిలో ఉండి పరమాత్మ తలంపులో ఉండి ప్రతిదీ చూస్తే అన్నీ పావన అయిపోతూ ఉంటుంది. అందువల్లనే భవిష్యంలో జన్మాంతర 21 జన్మాలు మనకు ప్రకృతి కూడా చాలా పవిత్రంగా దొరుకుతుంది. సృష్టియే పవిత్రమైపోతుంది మన కోసం. సో ऊंचे ऊंचा बाप हर बात में श्रेष्ठ जीवन वाली बनाते. మన తండ్రి భగవాన్ స్వయం శ్రేష్టాది శ్రేష్ఠ పరంపిత పరమాత్మ మన కోసం ప్రతి ఒక్క విషయంలో కూడా శ్రేష్ఠ జీవనంగా చేస్తారు. మన జీవనంలో ప్రతి మాటలు శ్రేష్టంగా ఉంటుంది. భవిష్యంలో అంత శ్రేష్ఠ జీవనాన్ని తయారు చేస్తారు బాబా. सो पवित्रता भी ऊंचे पवित्रता, साधारण पवित्रता नहीं. साधारण पवित्र आत्माएं आप महान पवित्र आत्माओं के आगे मन से मानने का नमस्कार करेंगे कि आपकी पवित्रता अति श्रेष्ठ है. आजकल के गृहस्थी अपने को अपवित्र समझने के कारण जिन पवित्र आत्माओं को महान समझ करके सिर झुकाते हैं, वो महान आत्माएं कहलाने वाले भी आप श्रेष्ठ पावन आत्माओं के आगे मानेंगे कि आपकी पवित्रता और हमारी पवित्रता में महान अंतर है. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు శివబాబా బిడ్డలు చాలా శ్రేష్టమైన పవిత్రతాది స్థితిలో ఉన్నారు, సాధారణ పవిత్రత కాదు. అంటే బాబా ఏం చెప్తున్నారంటే బాబా బిడ్డలు మాత్రమే సంపూర్ణ పవిత్ర ఆత్మలు అవుతారు. జన్మాంతరాన్ని పాపాన్ని కూడా భస్మం చేసుకొని పూర్తిగా పావనాత్మలు, ఇంత శ్రేష్ఠ పవిత్ర ఆత్మలు అవుతారు. మిగతా వాళ్ళు సాధు సన్యాసులందరూ ఈ జన్మలో పవిత్రంగా ఉంటారు, వాళ్ళది సాధారణ పవిత్రత. అయితే ఆ సాధారణ పవిత్రతని కూడా ఈ గృహస్థులు వాళ్ళకు నమస్కారం చేస్తారు. వాళ్ళే మహానాత్మని అనుకొని వాళ్ళకు నమస్కారం చేస్తారు ఇప్పుడు ఉండే గృహస్థులు. ఎందుకంటే ఈ గృహస్థులు అయితే అపవిత్ర ఆత్మలుగా ఉన్నారు. అందువల్ల ఈ సాధారణ మహాన్ ఆత్మలు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయేసి వాళ్ళే పవిత్ర అనుకొని వాళ్ళకు నమస్కారం చేస్తారు. అయితే ఆ మహాన్ ఆత్మలు ఏం చెప్తున్నారంటే, మీ అంత శ్రేష్ఠ పవిత్ర ఆత్మలు ఎవరూ లేదు, మీ ముందు మేము కూడా ఏమీ లేదు అని చెప్తారు. మీ పవిత్రతకు మా పవిత్రతకు చాలా తేడా ఉంది. అంటే మనది అయితే జన్మాంతరాన్ని పాపం కూడా భస్మ అయిపోయి అంత పవిత్ర ఆత్మలు మన అవుతాం. ఆ సన్యాసులది జన్మాంతరాన్ని పాపం ఏమీ భస్మం లేదు. ఈ ఒక్క జన్మలో పురుషార్థం చేసి పవిత్రంగా ఉండేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అంతే. అందుకే చాలా తేడా ఉంది. సో
సో బాబా చెప్తారు ఈ होली ये होली का उत्सव आप पावन आत्माओं के पावन बनने की विधि का यादगार है, क्योंकि आप सभी नंबरवार पावन आत्माएं बाप की याद की लगन की अग्नि द्वारा सदा के लिए अपवित्रता को जला देते हो। इसलिए पहले जलाने की होली मनाते हो, फिर रंग की होली व मंगल मिलन की होली मनाते हो। जलाना अर्थात नाम निशान समाप्त करना। वैसे किसी को नाम निशान से ख़त्म करना होता है तो क्या करते हैं? जला देते हैं। इसलिए रावण को भी मारने के बदले जला देते हैं। అంటే ఇక్కడ శివబాబా చెప్తారు ఈరోజు హోలీ పండగ రోజు బాబా వచ్చినారు. ఈ హోలీ చేసేదంటే ఈ సమయంలో మనందరం సంగం యుగంలో పావన్ అయ్యే విధానం, ఈ విధానాన్ని యాద్గారే హోలీ చేస్తారు. సో ఇక్కడ సంగం యుగంలో శివబాబా మన పవిత్రం చేసే విధానం, ఆ విధానాల్లో ముఖ్యంగా 3 మాటలు ఉంటుంది. ఒకటి కాల్చేది ఉంటుంది, ఇంకొకటి కలర్ వేసేది ఉంటుంది, ఇంకొకటి మిలన్ చేసేది ఉంటుంది, మంగళ మిలన్. ఆ 3 మనం ఈ సంగం యుగంలో చేస్తాం. ఆ 3 చేస్తేనే సంపూర్ణ పావన ఆత్మ అవుతాం మనం. సో ఇక్కడ నంబర్వార్ పావన ఆత్మలు అయితే కూడా తలంపున అగ్ని ద్వారా, తలంపు ఒక అగ్ని, యోగ అగ్నిని చెప్తారు. దీని ద్వారా మన అపవిత్రతని పూర్తిగా కాల్చేస్తాం. అందుకే భక్తి మార్గల వాళ్ళు హోలీ పండుగ ముందు కాల్చేస్తారు. కామన్న హోలికాని కాలుస్తారా లేదా, ముందు రోజు దాన్ని కాల్చేస్తారు. అది అయిన తర్వాత కలర్ వేసుకుంటారు, అది అయిన తర్వాత మంగళ మిలన్ చేసుకుంటారు. సో ఇక్కడ కాల్చేది అంటే దాని రూపం ఉండదు, పేరు ఉండదు, రూపం ఉండదు, సంపూర్ణంగా సమాప్తి అయిపోతుంది. ఏమైనా ఒకటి సామాన్ మనం కాలుస్తాను అనుకోండి, దాని రూపం దాని పేరు ఏమీ ఉండదు, అట్లా కాలిపోతుంది అది. అందుకే నామ్ నిషాన్ లేకుండా పూర్తిగా సమాప్తి అయ్యే దానికోసం కాల్చే ఒక పద్ధతి ఉంది. వాళ్ళు లౌకికలో అది కాలుస్తారు. మన యోగ అగ్ని ద్వారా అపవిత్రతని లేస్ మాత్రం కూడా లేకుండా పూర్తిగా కాల్చేస్తాం. సో రావణ కూడా కొట్టేది లేదు ఊరిగా, అయితే వాళ్ళు దాన్ని కాల్చేస్తారు. కాలుస్తే అది వెళ్ళిపోతుంది, పూర్తిగా ఉండదు అనుకున్నారు. అట్లా మనదే యాద్గార్ అది. అపవిత్రతని పూర్తిగా కాల్చేసేది అంటే, హోలీ చేసేదంటే, పావన్ అయ్యేది అంటే, ఇంగ్లీష్లో హోలీ అంటే పవిత్ర అని అర్థం. పవిత్రం అయ్యే విధానం అంటే హోలీ. तो हमारी बाबा చెప్తారు, बाप दादा सदैव सुनाते ही है कि ब्राह्मणों की होली मनाना अर्थात होली बनना है. బాబా చెప్తారు బ్రాహ్మణ ఆత్మలు హోలీ చేసేది అంటే హోలీ అయ్యేది అని అర్థం. హోలీ అయ్యేది అంటే సంపూర్ణ పవిత్రం అయ్యేది అని అర్థం. బ్రాహ్మణ్ అంటేనే సంపూర్ణ పవిత్ర ఆత్మలది నిషాన్. బ్రాహ్మణ్ అంటేనే అర్థం అది చాలా శుద్ధంగా ఉండేవాళ్ళు, పవిత్రంగా ఉండేవాళ్ళు అని అర్థం. మన ఆత్మ ఎంత సంపూర్ణ పవిత్రమైపోతుంది బాబా తలంపులో ఉండి అన్ని अपवित्रताని మనం కాల్చేస్తాం. तो चेक करो कि अपवित्रता को सिर्फ मारा नहीं, जलाया. मारने वाले फिर भी जिंदा हो जाते हैं. कहाँ न कहाँ श्वास छिपा रहता है, लेकिन जलाना अर्थात नाम निशान समाप्त हो जाना है. तो कहाँ तक पहुँचे हो? बाबा अडुतारू ब्राह्मण आत्माल्ని, మీరు అపవిత్రతని ఊరికే చంపేశారా, కొట్టినారా, లేదు పూర్తిగా కాల్చేశారా? ఊరికే కొట్టి ఉంటే ఊరికే చనిపోయినలాగా ఉంటారు. అయితే ఎక్కడో ఒక చోటు నుంచి శ్వాస తిరిగి వచ్చేస్తుంది, అది దాక్కుని ఉంటుంది, తిరిగి వచ్చేస్తుంది. అందుకే చెప్తారు పూర్తిగా కాల్చేయాలి. కాల్చేస్తే పేరు రూపం ఏమీ ఉండదు, సమాప్తి అయిపోతుంది, లేస్ మాత్రం కూడా ఉండదు. మీరు ఎంతవరకు వచ్చినారు,
ఊరికే దాని కొట్టినారా, లేదంటే దాని పూర్తిగా సమాప్తి చేసి కాల్చేశారు అపవిత్రత అని. మీ లోపల ఉండే అపవిత్రత పూర్తి కాలిపోయిందా చెక్ చేసుకున్నారా? పూర్తి కాలిపోలేదంటే ఎప్పుడైనా అది బయట వస్తూ ఉంటుంది. సంస్కారం, ఏ సంస్కారం మనం వద్దుని అనుకుని బాబా తలంపులో ఉండి దాన్ని త్యాగం చేస్తాం, అంటే దాన్ని వదిలేస్తాం, అయితే ఏదో ఒక రోజు మళ్ళీ అది వచ్చేస్తుంది. అందుకే యోగ అగ్ని ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే ఆ పాత సంస్కారాలు పూర్తిగా కాలిపోవాలి. కాలిపోయిందంటే తిరిగి రానే రాదు, అట్లా ఉండాలి. లేదంటే స్వప్నం మాత్రం కూడా వచ్చేస్తుంది. सो स्वप्न में भी अपवित्रता का छिपा हुआ श्वास फिर से जीवित नहीं तो नहीं होता है. इसको कहा जाता है श्रेष्ठ पावनात्मा. స్వప్నంలో కూడా ఆ అశుద్ధ సంస్కారం, అపవిత్ర సంస్కారం దాక్కుని ఉండకూడదు. లేదంటే అది మళ్ళీ జీవిత అయిపోతుంది, మళ్ళీ అది లేచి వచ్చేస్తుంది మనకు. అంతవరకు మనం కాల్చాలి, పూర్తిగా మనం దాన్ని సమాప్తి చేసేయాలి. అర్థమైందా? इसको कहा जाता है पावन आत्मा. संकल्प से स्वप्न भी परिवर्तन हो जाता है. అంటే మనం ఎంత శుద్ధ శ్రేష్ఠ సంకల్పం చేయాలి, ఎంత యోగయుక్తంగా ఉండాలంటే స్వప్నాలు కూడా పరివర్తన అయిపోవాలి. ఆ అపవిత్ర సంస్కారం అంతా కూడా స్వప్నంలో కూడా సంకల్పం రాకూడదు, అశుద్ధ సంకల్పాలు. అంతవరకు యోగం ఉందా? అంతవరకు యోగం జ్వాలా స్వరూపులా ఉండాలి, అప్పుడే అది పూర్తిగా కాలిపోయి ఉంటుంది. దీన్ని చెప్తారు హోలీ అట్లా అని. హోలీ అంటే అర్థమైందా? పవిత్రమయ్యేది. ఎట్లా పవిత్రమయ్యేది? అపవిత్ర సంకల్పాన్ని కూడా కాల్చేయాలి పూర్తిగా, మరి అది లేదంటే అది సంస్కారం మళ్ళీ వస్తుంది. మళ్ళీ కలర్, బాబా కలర్ వేసేది, పరమాత్మ కలర్ ఏమి? तो आज वतन में बाप दादा बच्चों के समय प्रति समय संकल्प द्वारा व लिखित द्वारा बाप से किए हुए वायदे देख रहे थे. चाहे स्थिति में महारथी, चाहे सेवा में महारथी, दोनों के समय प्रति समय के वायदे बहुत अच्छे अच्छे किए हुए हैं. महारथी भी दो प्रकार के हैं. एक है अपने वरदान और वर्षे की प्राप्ति के पुरुषार्थ के आधार से महारथी बनना. दूसरा है कोई न कोई सेवा की विशेषता के आधार पर महारथी बनना. అంటే ఇక్కడ మరి బాబా చెప్తారు, బాబా వతన్లో ఉండి చూస్తూ ఉన్నారు. మనం అప్పుడప్పుడు సంకల్పం చేస్తాం, అంటే ప్రతిజ్ఞ చేస్తాం. బాబా ఈ రోజు నుంచి నేను ఇట్లా ఉంటాను, ఈ రోజు నుంచి ఇట్లా ఉంటాను, ఈ పాత సంస్కారాన్ని నేను పూర్తిగా తీసేస్తాను, అట్లా అంతా మనం సంకల్పం చేస్తూ ఉంటాం, లేదు ప్రతిజ్ఞ చేస్తాం. అది మహారథి స్థితిగా ఉంటేనే సరి, లేదు సేవలో మహారథిగా ఉంటేనే సరి. స్థితిలో మహారథిగా ఉంటేను సరి, సేవలో మహారథిగా ఉంటేను సరి. సమయం అప్పుడప్పుడు ప్రతిజ్ఞ ఏమో బాగా చేస్తారు. కొందరు ఊరికే సేవ చేస్తారు, బాగా ఎంత బాగా భాషణ చేస్తారు, ఎంత బాగా చాలామందిని రెడీ చేస్తారు, సేవల మహారథి ఉంటారు. కొందరు ఆంతరిక స్థితిలో మహారథిలో ఉంటారు. ఇద్దరు కూడా సమయ ప్రతి సమయం అప్పుడప్పుడు ఏదో ఒక అశుద్ధ సంకల్పం చేస్తే మంచి స్ట్రాంగ్గా ప్రతిజ్ఞ చేస్తారు, అయ్యో నాకు ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి అట్లా అని. మహారథిలేమో రెండు ప్రకారం సరి. ఒకటి వచ్చేసి వరదానం ఆస్తి రూపంలో ప్రాప్తి అయింది, దాని ఆధారంలో పురుషార్థం చేసి మహారథి అవుతారు, శ్రేష్ఠ స్థితిలో ఉంటారు, వాళ్ళకి అది వరదానం దొరికి ఉంటుంది. అట్లా మహారథులు కొందరు ఉన్నారు. కొందరు సేవలో ఏదో ఒక సేవలో విశేష సేవ ఆధారంలో మహారథి అవుతారు. అట్లా వాళ్ళు మహారథిని చెప్పుకుంటారు. ఇద్దరు మహారథిలే. వీళ్ళు సేవ ఆధారంలో మహారథి,
కొందరు स्थिति आधारंलो महारथी। तो कहलाते दोनों महारथी हैं, लेकिन जो पहले नंबर सुनाया था स्थिति के आधार से बनने वाले, स्थिति के आधार वाले, वो सदा मन से अतीन्द्र सुख के, संतुष्टता के, सर्व के दिलों के स्नेह के प्राप्ति स्वरूप के झूले में झूलते रहते हैं। और दूसरा नंबर सेवा की विशेषता के आधार से तन से और बाहर से सेवा की विशेषता से के फलस्वरूप संतुष्टता दिखाई देता है। అంటే ఇద్దరు మహారథీలే మొదట్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు చూడండి, స్థితి ఆధారంలో మహారథి ఆంతరిక స్థితిని శ్రేష్టం చేసుకునే దానివల్ల ఆ స్థితి ఆధారంలో మహారథి ఎవరు ఉంటారు, వాళ్ళు సదా మనసులో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు, మరి సంతుష్టంగా ఉంటారు, మరి సర్వ ఆత్మలు మనసులో కూడా వాళ్ళు చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు, స్నేహంగా ఉంటారు. దాని ప్రాప్తి స్వరూపంలో ఎప్పుడూ ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. ఈ ప్రాప్తి అతీంద్రియ సుఖం, సంతుష్టత, మనస్ఫూర్తిగా ఉండే ప్రీతి, స్నేహం అది ప్రాప్తి అయ్యే ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. మరి ఇంకొక టైప్ ఆఫ్ మహారథి చెప్పినారు కదా, విశేషంగా సేవా ఆధారంలో వాళ్ళు శారీరకంగా మరి ఎక్స్టర్నల్ సేవను చేస్తూ ఉంటారు, దాని స్వరూపంలో సంతుష్టత కనిపిస్తూ ఉంటుంది. सो सेवा की विशेषता के कारण, सेवा के आधार पर मन की संतुष्टता, सेवा की विशेषता के कारण सर्व के स्नेही हो जाते, लेकिन मन से दिल से सदा नहीं होते, कभी बाहर से कभी दिल से, लेकिन सेवा की विशेषता महारथी बन जाते हैं. तो गिनती में तो दोनों ही महारथी के लाइन में అంటే సేవా విశేషత ఆధారంలో మహారథి అయ్యేవాళ్ళు మనసులో సంతుష్టత ఏమో ఉంటుంది, సేవా విశేషత ఆధారంలో అందరిది స్నేహం కూడా వాళ్ళకి దొరుకుతుంది. అయితే వాళ్ళ మనసులో సదా ఉండదు, అది సదా సంతోషం లేదు, సదా తృప్తి లేదు, ఎక్స్టర్నల్గా బయట దొరుకుతుంది అని ఒక్కొక్కసారి మనసులో, ఒక్కొక్కసారి బయట అట్లా ఉంటారు. అయితే సేవా మహారథీలు విశేషంగా అయిపోతారు. సో మహారథి లిస్టులో ఏమో చేస్తారు, మహారథీలు అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి అయిపోతారు. బ్రాహ్మణ్ పరివారంలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా అయ్యే వాళ్ళని మహారథిని చెప్తారు. సో కొందరు యోగా ఆధారంలో మహారథి అవుతారంటే, కొందరు సేవా ఆధారంలో మహారథి అవుతారు. ఇక్కడ మరి బాబా చెప్తారు, तो आज बाप दादा महारथी व पुरुषार्थी दोनों के वायदे देख रहे थे. कभी कभी नज़दीक में वायदे तो बहुत करते हैं, तो क्या देखा, वायदे से फ़ायदा तो होता है, लेकिन दृढ़ता का फुल अटेंशन रहता है. बार बार वायदे की समृद्धि दिलाती है, इस कारण थोड़ा भी परिवर्तन तो हो जाते, लेकिन बीज दबा हुआ रहता है. इसलिए जब ऐसे समय पर समस्या आती है तो समस्या व कारण का पानी मिलने से दबा हुआ बीज सिर्फ फिर से पत्ते निकलते हैं. అంటే ఇక్కడ శివబాబా చెప్తారు, ఇక్కడ మహారథులు కానీ పురుషార్థులు కానీ ఇద్దరిది ప్రతిజ్ఞాది లిస్ట్ ఏమో బాబా చూస్తారు. ప్రతిజ్ఞ ఏమో అందరూ చేస్తారు, కొందరు చాలా దగ్గరగా వచ్చి ప్రతిజ్ఞ చేస్తారు, మరి బాబా చూస్తారు. ఇద్దరు ప్రతిజ్ఞ ఏమో చేసినారు, ఆ ప్రతిజ్ఞాది లాభం ఏమో ఉంది, లాభం కూడా తీసుకుంటారు. చాలా మంచి దృఢ సంకల్పం చేసి దానిపైన ఎప్పుడు అటెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళకు పవర్ఫుల్ స్థితి కూడా అనుభవం అవుతూ ఉంటుంది. అయితే ఏమవుతుందంటే, ఆ ప్రతిజ్ఞ చేసి ఉంటారు కదా, పాత సంస్కారానికి నేను ఎప్పుడూ వశం అయ్యేది లేదు అట్లా అని, అది బాగుంది. ఆ ప్రతిజ్ఞ ఆధారంలో కొంచెం శక్తి కూడా దొరుకుతుంది. అయితే
ఏదో ఒక సమస్య ముందు వచ్చేస్తుంది. ఆ ఏదో ఒక సమస్య లేదు కారణం ఏం చేస్తుందంటే ఆ ఏం ప్రతిజ్ఞ చేసినామో ఏ సంస్కారాన్ని చేంజ్ చేయాలని ఆ సంస్కారానికి కొంచెం నీళ్లు దొరుకుతుంది. ఆ బీజం అణిచిపోయి పెట్టి ఉంటారు, కాల్చేయలేదు అయితే కొంచెం సప్రెస్ అయి ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ సమస్య రూపీ నీళ్ళు ఆ పాత సంస్కారానికి కొంచెం దొరుకుతుంది. అందువల్ల అది తిరిగి ఏమవుతుంది, మొలకలు వచ్చేస్తుంది. ఆ పాత సంస్కారం మొలకలు వచ్చిన తర్వాత 2 ఆకు వస్తుందా లేదా, ఆ 2 ఆకు వచ్చేస్తుంది. తర్వాత నిదానంగా అది ఏమవుతుంది, చెట్టులాగా పెరిగిపోతూ ఉంటుంది. అందువల్లనే బాబా చెప్తారు, ఊరికే ప్రతిజ్ఞ చేసి దాన్ని అణిచిపెట్టేది కాదు పాత సంస్కారాలని. దాన్ని పవర్ఫుల్ యోగం ద్వారా కాల్చేయాలి. అది కాలేదంటే మళ్ళా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సదాకేలే సమాప్తి నహీ హోతా. ఊరికే అణిచిపెట్టి ఉంటే అది సదాకాలాని కోసం సమాప్తి అయి ఉండదు. అందువల్ల ఏదో ఒక సమస్యలో అది ఏమవుతుంది, మళ్ళీ బయట వచ్చేస్తుంది. तो बाप दादा देख रहे थे जलाने की होली किन्होंने मनाई है. जब बीज को जलाया जाता है तो जला हुआ बीज कभी भी फल नहीं देता है. वायदे तो सभी ने किया है कि बीज को बीती कर जो कुछ भी अभी तक हुआ, चाहे अपने प्रति चाहे औरों के प्रति, सर्व को समाप्त करके परिवर्तन करेंगे. सभी ने अभी वायदा भी किया है ना. रूरवान भी सभी वायदा करते, रूरवान में भी वायदा करते. हर एक का रिकॉर्ड बाप दादा के पास है. बहुत अच्छे रूप में वायदा तो करते हैं. कोई गीत कविता के आधार से भी करते हैं, कोई चित्रों द्वारा भी करते हैं. लेकिन सिर्फ वायदा करना नहीं, उसको జలానా హై. బాబా చెప్తారు, చాలామంది ప్రతిజ్ఞ ఏమో బాగా చేసినారు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆ పాత సంస్కారాన్ని ఆ బీజంతో చేరి కాల్చేయాలి. ఏ బీజాన్ని కాల్చేస్తాం అది మరి మొలకలు రాదు. కాల్చిన బీజంలో మొలకలు వస్తుందా? రాదు. అయితే ఏ బీజాన్ని కాల్చలేదో అది ఊరికనే పెట్టి ఉంటే కూడా సమస్య సమయంలో దాంట్లో మొలకలు వచ్చేస్తుంది. అందుకోసం శివబాబా చెప్తారు, ప్రతిజ్ఞ ఏమో చేసినారు, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఏం జరిగిందో జరిగిపోయింది, ఇంకా మేము దానికి చెయ్యము అట్లా అని. అయితే ఏమవుతుంది, అది పూర్తిగా పరివర్తన కాలేదు, పూర్తిగా కాలేదు. ఇప్పుడు కూడా బాబా ముందు చాలామంది ప్రతిజ్ఞ చేశారు. ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు బాబా దగ్గర ఎన్ని విషయాలు ప్రతిజ్ఞ చేస్తారు. బాబా దగ్గర ప్రతి ఒక్కరిది కూడా రికార్డు ఉంది. ఎవరెవరు ఏమేమి ప్రతిజ్ఞ చేసినారు, ఏదేది విషయాల్లో ప్రతిజ్ఞ చేసినారు, అదంతా బాబా దగ్గర రికార్డు ఉంది. అదేమో చాలా బాగానే ఉంది ప్రతిజ్ఞ చేసింది. అయితే ప్రతిజ్ఞ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా కాల్చాలి. కాల్చేది అంటేనే హోలీ చేసేది, లేదంటే హోలీ కాదు. హోలీ కాదంటే అది అయిపోవాలి. అయిపోయేది అంటే కాల్చేయాలి. దాని పేరు హోలీ. ఒక హోలీ ఏమి పవిత్రత అనే అర్థం, ఇంకొక అర్థం హోలీ అంటే అయిపోయింది అని అర్థం. పాస్ట్ ఈజ్ పాస్ట్, తిరిగి అది బయట రాకూడదు. అయితే అది మళ్ళీ వచ్చింది అంటే హోలీ సరిగ్గా చేయలేదు అంటే కాల్చలేదు అని అర్థం. అర్థమైందా? హోలీ అర్థం ఏమి? 2 అర్థాలు ఏమి? ఒకటి సంపూర్ణ పవిత్రంగా ఉండాలి. ఇంకొక హోలీ అంటే అది అయిపోయింది, తిరిగి రాకూడదు అని అర్థం. ఆ పాత సంస్కారం ప్రతిజ్ఞ ఆధారంలో దాన్ని పరివర్తన చేసేయాలి.
తర్వాత బాబా చెప్తారు, बाप दादा देख रहे थे कि जितना चाहते हैं उतना परिवर्तन क्यों नहीं होता है. ఎంత కావాలని మనం అనుకుంటాం, అందరికీ తెలుసు బాబా ఏమి స్వమానం ఇచ్చినారు, మన దాంట్లో ఉండాలి అని తెలుసు. అయినా కూడా పూర్తిగా ఎందుకు కోసరం చేసానికి కాలేదు, ఎందుకు పరివర్తన కాలేదు, కారణం ఏం కారణం ఉంటుంది. कारण क्या है, क्यों नहीं सदा के लिए समाप्त हो जाता है. तो देखा जाता है अपने प्रति व दूसरों के प्रति संकल्प करते हैं कि ये कमज़ोर फिर आने ही नहीं देना है. दूसरों के प्रति भी सोचते हैं कि जिस किसी आत्मा से हिसाब किताब चुक्त होने के कारण संकल्प, बोल और कर्म के संस्कार टकराते हैं, उसका परिवर्तन करेंगे. लेकिन समय प्रति समय फिर से क्यों रिपीट हो जाता है, कारण क्या है. सोचते हो कि आगे से ये आत्मा के इस संस्कार को जानते हुए स्वयं को सेफ रहना है. उस आत्मा को शुभ भावना, शुभ कामना देंगे, लेकिन जैसे दूसरों की कमज़ोरी देखते हैं, सुनते हैं, वह ग्रहण करने की आदत नेचुरल है, बहुत काल की हो गई है ना, ये आदत नहीं रखेंगे. ये तो बहुत अच्छा है, लेकिन उसके स्थान पर क्या देखेंगे. क्या उस आत्मा से ग्रहण करें, वो बार बार अटेंशन में नहीं रखते हैं. ये नहीं करना है, ये तो याद रहता है ना, लेकिन ऐसे आत्माओं के प्रति क्या करना चाहिए, क्या सोचना चाहिए, क्या देखना है, ये बात నేచురల్ అటెన్షన్ नहीं रहती है. అంటే బాబా చెప్తారు, చాలామందికి తెలుసు మనం ఏం చేయకూడదు అది తెలుసు, బాబా దగ్గర ఏం ప్రతిజ్ఞ చేస్తున్నారో అది తెలుసు. అయితే ఒక్కొక్కసారి ఎంత వీక్గా సంకల్పం వచ్చేస్తుంది, ఆ సంకల్పం ఏమి రాకూడదో అది వచ్చేస్తుంది. వేరే వాళ్ళ కోసం మనం ఏం ఆలోచన చేస్తాం, లెక్కాచార అనుసారంగా అది సమాప్తి అయిపోవాలి అట్లా అని. అయితే సంకల్పంలో, మాటలో, కర్మలో ఒక్కొక్కసారి సంస్కారాన్ని టగఫార్ అయిపోతుంది. దాన్ని పరివర్తన చేయాలి మనం. పరివర్తన కావాలని అనుకుంటాం, అయితే టగఫార్ మళ్ళా వచ్చేస్తాం. అయితే సమయం అనుసారంగా అది ఎందుకోసం రిపీట్ అవుతుంది. ఏ సంస్కారం మనం వద్దు అని అనుకుంటాం, ఆ సంస్కారం మళ్ళీ వచ్చేస్తుందా లేదా, కారణం ఏమి దానికి. ఆలోచన ఏమో చేస్తారు, ఇంకా ముందు పోతే ఈ సంస్కారాన్ని తిరిగి మనం ప్రాక్టికల్గా తీసుకురాకూడదు, దాన్ని పూర్తిగా వదిలేయాలా అనుకుంటారు. మనసేపు అంటే మన కోసరం కానీ వేరే వాళ్ళ ఆత్మ కోసరం కూడా శుభ భావన, శుభకామన పెట్టుకొని వేరే వాళ్ళ వీక్నెస్ని చూడకూడదు అనుకుంటాం, వినకూడదు అనుకుంటాం, దాన్ని తీసుకోకూడదు అనుకుంటాం. అయితే అది న్యాచురల్ కాలేదు. ఆ పాత అలవాటు ఏముందో వీక్నెస్ని చూసేది, వీక్నెస్ని వినేది, దాన్ని గ్రహించేది, అది న్యాచురల్ అయిపోయింది. చాలా టైం నుంచి న్యాచురల్ అయిపోయింది. ఆ అలవాటునే వదిలేయాలని అనుకుంటాం, అదేమో మంచిదే వదిలేయాలి. అయితే అప్పుడు ఏమవుతుంది, తిరిగి ఆ ఆత్మ చూసినప్పుడంతా మళ్ళీ ఏమవుతుంది, అటెన్షన్ తక్కువ మనకు. ఏది వదిలేయాలా అనుకుంటామో దాన్ని వదిలేయకుండా ఆ పాత సంస్కారం మనలో ఏముందో అది బయట వచ్చేస్తూ ఉంటాం. ఆత్మ కోసం తర్వాత ఏం ఆలోచన చేస్తాం, అది చూడకూడదు అని అనుకుంటాం వాళ్ళ వీక్నెస్ని, అయితే చూసేస్తారు. ఎందుకంటే న్యాచురల్ అటెన్షన్ లేదు మనకు, ఇది చూడొద్దు, దీని పరివర్తన చేయాలని नेचुरलगा లేదు. जैसे कोई स्थान खाली रहता है, उसको अच्छी रूप से अगर यूज़ नहीं करते हो तो खाली स्थान में कीचड़ा व मच्छर आदि स्वतः
पैदा हो जाता है ना. ఇట్లా ఇప్పుడు ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటుంది, దాంట్లో మనం ఖాళీగానే పెట్టేస్తాం, యూజే చేయలేదు. అట్లా ఆ స్థానంలో ఏముంటుంది, చెత్త అందరూ వేస్తారు. తర్వాత దోమలంతా చేస్తుంది, వాయుమండలం అంతా ఏమవుతుంది, మట్టి ధూళి మచ్చర అంతా చేస్తుంది. ఖాళీగా పెట్టకూడదు. అట్లా మనం పాత సంస్కారాన్ని వదిలేయాలని అనుకుంటాం. అయితే దానికి బదులుగా ఒక శుద్ధ సంస్కారాల్ని ధారణ చేసుకోవాలి కదా. ఆ శుద్ధ సంస్కారం ధారణ కాలేదు, పాతది వదిలేయాలి అనుకుంటాం. అది వదిలేయాలంటే పోదు, దానికి బదులుగా కొత్తది ఒకటి ధారణ చేసుకుంటేనే ఆ పాతది వెళ్ళిపోతుంది. ఎట్లా ఇప్పుడు ఏదైనా ప్లేస్ ఖాళీగా ఉంటే దాంట్లో చెత్త నిండి చేస్తారా లేదా, లేదు దోమలు అది ఇది వచ్చేస్తుంది. అట్లనే ఈ పాత సంస్కారాలని వదిలిన తర్వాత కొత్తది శ్రేష్ఠ సంస్కారాన్ని धारण చేసుకోవాలి. तो जब भी आत्माओं के संपर्क में आते हो, पहले नेचुरल परिवर्तन किया हुआ श्रेष्ठ संकल्प का स्वरूप स्मृति में आना चाहिए, क्योंकि नॉलेज तो है ही, नॉलेजफुल तो हो ही जाते हो. सभी गुण, कर्तव्य, संस्कार, सेवा, स्वभाव परिवर्तन के शुभ संस्कार व स्थान सदा भरपूर होगा तो अशुद्ध को स्वतः ही समाप्त कर दे सकते हैं. అంటే మనకు జ్ఞానం ఏమో ఉంది, మంచి గుణాలు ఏమి, కర్తవ్యం ఏమి, సంస్కారం ఏమి, స్వభావం ఏమి, ఇదంతా మంచిదంతా ఏమని తెలుసు. సో ఈ చెడ్డది వదిలేయాలంటే ఈ మంచిదంతా చేస్తూ పోతూ ఉండాలి. మంచి గుణాలు, మంచి పని చేయాలి, మంచి సంస్కారం, సేవా, స్వభావ పరివర్తన అన్నీ. అప్పుడే ఆ అశుద్ధం ఆటోమేటికలీ వెళ్ళిపోతుంది, లేదంటే అశుద్ధం ఉండిపోతుంది, అక్కడే ఉండిపోతుంది. जैसे सुनाया था, कई बच्चे जब याद में बैठते हैं या ब्राह्मण जीवन में चलते चलते याद का अभ्यास करते हैं तो याद में शांति का अनुभव करते हैं, लेकिन खुशी का नहीं अनुभव करते हैं. ఎట్లా బాబా చెప్తారు. ఇప్పుడు చాలామంది బ్రాహ్మణ ఆత్మలు యోగం చేసానికి కూర్చుంటారు. ఆ యోగం చేస్తూ 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 శాంతిలో వెళ్ళిపోతారు. శాంతి అంటే ఊరిగే శాంతి, ఖాళీగా ఉండే శాంతి అంటే నిద్రలో వెళ్ళిపోతారు అని అర్థం. అర్థమైందా? ఖుషి ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ శాంతి ఏమంటే అది నిద్రా శాంతి. దాంట్లో ఏమైనా శక్తి ఉందా, గుణాలు ఉందా? లేదు. ఊరికే అట్లా శాంతిలో వెళ్ళిపోతే వాళ్ళకి ఏం ప్రాప్తి అయింది. तो शांति की स्थिति के साथ साथ खुशी नहीं रहती है. तो जहाँ खुशी नहीं है वहाँ उमंग उत्साह भी नहीं होता है. खुशी क्यों नहीं आती है? इसका कारण ये है क्योंकि सिर्फ ये सोचते हैं कि मैं आत्मा हूँ, बिंदु हूँ, ज्योति स्वरूप हूँ. बाप भी ऐसे ही है, लेकिन मैं कौन सी आत्मा हूँ? मुझ आत्मा की विशेषता क्या है? जैसे मैं परमापदम भाग्यशाली आत्मा हूँ, मैं आदि रचना वाली आत्मा हूँ, मैं बाप के दिल तक नशीन वाली आत्मा हूँ. ये विशेषताएं जो खुशी दिलाती है वो नहीं सोचते हैं. అంటే యోగం చేసేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నేను ఆత్మ, జ్యోతి స్వరూపం, శాంతి స్వరూపం, బస్ అట్లా అనుకుని ఆ జ్యోతిని చూసేయానికి ట్రై చేస్తారు. అయితే నేను ఆత్మ సరి, ఏ ఆత్మ అది విచారం చెయ్యరు. నేను భాగ్యశాలి ఆత్మ, పద్మాపదం భాగ్యశాలి అయినాను, నేను భగవాన్కు ఆది రచన అయినాను, నేను పరమాత్మ మనసులో ఉండే దిల్ తక్ నషీన్ ఆత్మ అయినాను. ఈ నా విశేషత ఏమో అదంతా అనుకోరు. అందువల్ల సంతోషం లేదు. యోగంలో ఊరికే శాంతి మాత్రమే ఉంటే చాలదు, సంతోషం కూడా ఉండాలి. దానికోసం నేను ఎవరుని పాజిటివ్గా అనుకోవాలి. ఊరిగా నేను ఒక బిందు, నేను ఒక జ్యోతి, నేను ఒక శాంతి స్వరూపం అంటే అది నిద్రలో వెళ్ళిపోతుంది, మరి భారీ అయిపోతుంది తల. అందుకు బాబా చెప్తారు నేను ఒక విశేష ఆత్మ,
నేను పరమాత్మ రచన అయినాను, నా కర్తవ్యం ఏమో దాని గురించి కూడా నేను అనుకోవాలి. అప్పుడు మనకు శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఉమంగ్ ఉత్సాహం కూడా ఉంటుంది. అంటే పాజిటివ్ అన్నీ అనుకోవాలి, నా విశేషతలంతా నేను అనుకోవాలి. మళ్ళీ ఆ విశేషతాన్ని ప్రాక్టికల్గా తీసుకురావాలి. ऐसे ही जब स्वयं के प्रति व अन्य आत्माओं के प्रति परिवर्तन का दृढ़ संकल्प करते हो तो स्वयं प्रति व अन्य आत्माओं के प्रति शुभ श्रेष्ठ संकल्प विशेषता रूपी सदा विशेषता का स्वरूप सदा इमर्ज रूप में रखो तो परिवर्तन हो जाएंगे. అంటే పరివర్తన కావాలంటే ఊరికే జ్యోతి బిందుని అనుకొని నిద్రలో పోకూడదు. అయితే నేను ఏ టైప్ ఆఫ్ ఆత్మ, నేను ఎంత విశేష ఆత్మ, నేను ఎంత పవిత్ర శుద్ధ శ్రేష్ఠ ఆత్మ, ఇట్లా అంతా అనుకొని స్వయంనే పరివర్తన చేసుకోవాలి. వేరే వాళ్ళని చూసేటప్పుడు కూడా ఈ ఆత్మ చాలా విశేష ఆత్మ, బాబా బిడ్డ అయింది, పరంధాంలో ఉండి వచ్చి దేవాత్మ అవుతుంది, ఇట్లంతా శుభ భావన శ్రేష్ఠ సంకల్పం చేస్తే అప్పుడే పరివర్తన అనేది వస్తుంది. ఈ స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవాలి. గడి లోపల నుంచి ఆ దేవతా స్వరూపాన్ని చూసుకోవాలి. శ్రేష్ఠ ఆత్మ విశ్వ కళ్యాణకారిన స్వరూపాన్ని చూసుకోవాలి. మన చూసుకోవాలి, వేరే వాళ్ళని కూడా అట్లా శ్రేష్ఠ భావనతో చూడాలి. అప్పుడే పరివర్తన అనేది వస్తుంది. ఎప్పుడు పరివర్తన వస్తుందో అప్పుడే సంతోషం ఉంటుంది. ఊరికే జ్యోతి బిందు అంటే ఏమీ పరివర్తన రాదు, నిద్ర వచ్చేస్తుంది. అర్థమైందా? అమృత వేళ ముఖ్యంగా ఎట్లా చేయాలి యోగం. ఊరికే జ్యోతి బిందు ఆత్మ కాదు, ఏ జ్యోతి బిందు మీరు ఇంత విశేషంగా ఉండే పవిత్ర జ్యోతి బిందు, మీ పవిత్రత ఆధారంలో విశ్వం అంతా ఎంత బాగా అవుతుంది, విశ్వ కళ్యాణకారి ఇట్లా అంతా అనుకొని యోగం చేస్తే పరివర్తన వస్తుంది. जैसे ये संकल्प आता है कि ये है ही ऐसा, ये होगा ही ऐसा, ये करता ही ऐसा, इसके बजाय ये सोचो कि ये विशेषता प्रमाण विशेष ऐसे है, इस विशेषता प्रमाण ये विशेष ऐसे, जैसे कमज़ोरी के लिए ऐसा सोचते हो, ऐसे विशेषता व श्रेष्ठता का ऐसा है वैसा है सोचो. బాగా చెప్తారు. ఇట్లా అనుకుంటారు కొందరు, అయ్యో వీళ్ళు ఉండేదే అంతే, వీళ్ళ వీక్నెస్ నాకు తెలుసు కదా, అంతే వీక్ వీళ్ళు అని అనుకుంటారు. దానికి బదులుగా వీళ్ళ విశేషత ఏమో ఆ విశేష ఆత్మ అని అనుకొని చూడండి. ఎట్లా వీక్నెస్ కోసం మీరు చూస్తారు, వీళ్ళు ఈ వీక్నెస్ వస్తుంది, ఈ వీక్నెస్ ఉంది, వీళ్ళు ఇంతే అని చూస్తారా లేదా? అదేవిధంగా దాన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళు చాలా విశేష ఆత్మ, వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, వీళ్ళు ఎంత బాబా సేవ సత్యంగా చేస్తారు అట్లా అని అనుకుని చూడండి. అప్పుడు మీ లోపల పరివర్తన వస్తుంది, వాళ్ళ లోపల పరివర్తన వస్తుంది. అర్థమైందా ఈ పాయింట్? దాని నెగటివ్కు బదులుగా పాజిటివ్లో వీళ్ళు ఇట్లా ఉన్నారు అని అనుకోండి, వాళ్ళు పరివర్తన, మీ లోపల కూడా పరివర్తన వస్తుంది. వాళ్ళ విశేషాలని ముందు తీసుకురండి, వాళ్ళ వీక్నెస్ని ముందు తీసుకురాకూడదు. వాళ్ళ విశేషతని स्मृति को, स्वरूप को, वृत्ति को, दृष्टि को परिवर्तन में लाओ. మన చూసే విధానం వాళ్ళని మొదట్లో ఊరిగా ఇట్లనే చూస్తూ ఉంటాం, అయ్యో వీళ్ళు ఏమి లేదులే, వీళ్ళకి ఏం జ్ఞానం ఉంది, వీళ్ళది అంత అవగుణాలు ఉంది అట్లా అనుకున్నారా లేదా? దానికి బదులుగా మీ దృష్టిలో వాళ్ళ కోసం వీళ్ళు ఎంత మంచి సేవాదారి అట్లా అని మీ వృత్తిని, మీ భావనని, ఆ స్వరూపాన్ని, స్మృతిని పరివర్తనలో తీసుకురండి. అట్లా చూడండి, మీరు ఎట్లా చూస్తారో వాళ్ళు అట్లనే అయిపోతారు. అర్థమైందా? ఎవరినైనా పరివర్తన చేయాలంటే మీరు వాళ్ళని చూసే విధానాల ఉంది. వాళ్ళ వీక్నెస్ని మాత్రం చూడొద్దు, వాళ్ళలో ఉండే విశేషత అని మీరు చూసి దాని స్మృతిలో తీసుకురండి. వాళ్ళు నిజంగానే విశేష ఆత్మ,
అయిపోతారు. ఆ విశేషతానే బయట వస్తుంది. तो इस विशेष रूप से स्वयं को भी देखो औरों को भी देखो. इसको कहा जाता है स्थान भर दिया ఖాళీ नहीं छोड़ा. అర్థమైందా? దీని చెప్తారు, ఒక ప్లేస్ని ఖాళీగా వదిలేగంట ఆ ఖాళీ ప్లేస్లో మంచిది తీసుకొచ్చినారు అట్లా అర్థం. మొదట్లో అనుకుని బాబా చెప్పినారు కదా, ఇక్కడ వదిలేస్తాం మనం కొన్నిది ప్రతిజ్ఞ చేసి, నేను ఇట్లా ఉండకూడదు, ఇట్లా సరే ఉండకూడదు అంటే మరి ఎట్లా ఉండాలి అదిను ఆలోచన చేయాలి. ఊరికే ఉండకూడదు, ఇట్లా ఈ పాత సంస్కారం వదిలేయాలి, నేను లేజీగా ఉండకూడదు, అట్లా చేయకూడదు అని అనుకుంటారు. అనుకుంటే అది ఖాళీ ప్లేస్ అయిపోతుంది. అప్పుడు అక్కడ దోమలు చీమలు అన్నీ వచ్చేస్తుంది. దానికి బదులుగా ఎట్లా ఉండాలి అని కూడా అనుకోవాలి. అర్థమైందా? ఒకటి వదిలేస్తారంటే ఒకటి మంచిది ధారణ చేసుకునేసేయాలి. దీని చెప్తారు, ఖాళీ స్థానంలో ఏదో ఒకటి నిండిచ్చేది, మంచి బిల్డింగ్ చేసేసేది, క్యారెక్టర్ బిల్డింగ్. అర్థమైందా? అవగుణంతా వదిలేసి మంచి గుణాలని అక్కడ ఫిలప్ చేసుకోవాలి. తో ఇస్ విధి సే జలానికి హోలీ మనావు. ఇదే విధానం. కాల్చేదంటే అర్థం ఏమంటే ఒకటి వదిలేసి దానికి బదులుగా మంచి దాన్ని పెట్టేయాలి. అదే కాల్చే విధానం. तो अपने प्रति व दूसरों के प्रति कभी ऐसा नहीं सोचो कि देखो हमने कहा था ना ये ऐसे ही है, बदलेगा ही नहीं, ये नहीं सोचो. उसके बदले उस समय अपने से पूछो, क्या मैं बदलूं? क्या मैं बदला हूँ? स्व परिवर्तन से तो औरों को परिवर्तन में लाएंगे ना. బాగా చెప్తారు. ఇట్లా ఆలోచన చేయొద్దు. అయ్యో నేను చెప్పాను కదా ఆ రోజే వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు సరిలేదు అట్లా అని అట్లా అనుకోకూడదు. దానికి బదులుగా నేను ఏం పరివర్తన అయినాను, నాలో పరివర్తన వస్తే గ్యారంటీ వీళ్ళలో కూడా పరివర్తన వస్తుందా లేదా అట్లా ఆలోచన చేయండి. ఏం నేను తప్పు చేస్తున్నాను, చూసే విధానం తప్పు చేస్తున్నారా లేదా. అదే పాత మాటలను చూస్తారు, పాత మాటలను చూడకూడదు. వాళ్ళు బాబా బిడ్డ అయిన తర్వాత ఎంత బాగా పరివర్తన అయినారు చూడండి. మీ చూసే విధానం పరివర్తన చేసుకోండి. తో హరేక్ ఏ సోచేకి పహలే మే బదులు ఏ ఎగ్జాంపుల్ బను. బాబా చెప్తారు, మొదట్లో నేను పరివర్తన అయ్యి నేను ఎగ్జాంపుల్ కావాలి. ఇస్కో కైతే హోలీ జలానా. దీని చెప్తారు, హోలీ పండగల కాల్చే దినారు. జరిగిన విషయాల్ని కాల్చేయాలి. జరిగిన విషయాల్ని కాల్చలేదంటే అదే దృష్టిలో చూస్తే మీరు పవిత్రం అయ్యేదే ఇంకా లేదు. తో జలానికి బినా మనానా నహీ హోతా హై. మనం కాల్చలేదంటే పండగ కూడా చేసానికి లేదు. పాతదాన్ని కాల్చేయాలి. पहले जलाना ही होता है, क्योंकि जब जला दिया अर्थात स्वच्छ बन गए, श्रेष्ठ पवित्र बन गए, तो ऐसे आत्मा को स्वतः ही बाप के रंग सदा लगा हुआ रहता है. సో ఈ పాతదన్న కాల్చే వరకు స్వచ్ఛంగా అయ్యలేదు. ఎప్పుడు పాత సంస్కారాలు, పాత దృష్టి, పాత విధానాలు అంతం సమాప్తి అయిపోతుందో కాల్చేస్తాము, అప్పుడు మనం స్వచ్ఛం అయిపోతాం, పవిత్రం అయిపోతాం. అప్పుడే పరమాత్మ గుణాలది కలర్ అంతా మనలో అంటుతుంది. కాల్చలేదంటే అంటదు. सदा ही ऐसे आत्मा बाप से व सर्व आत्माओं से मंगल मिलन अर्थात कल्याणकारी श्रेष्ठ शुभ मिलन मनाती रहेंगे. समझा? సో ఎప్పుడు ఇంత పవిత్రంగా అయిపోతారు అప్పుడే బాబా దగ్గర సర్వ మంగళ మిలన్ చేస్తాం. కళ్యాణకారి శ్రేష్ఠ శుభ మిలన్ మనం చేసేది స్టార్ట్ అవుతుంది. అదే సత్యమైన హోలీ. అర్థమైందా? అయితే హోలీ మనానీ హై. ఇట్లా హోలీ చేయాలి. ఈరోజు నుంచి వేరే వాళ్ళని పాత సంస్కారంతో చూడొద్దు. కొత్తగా పరివర్తన తీసుకురండి. మీలో మీ దృష్టిని పరివర్తన చేయండి.
మీ భావననే పరివర్తన చేయండి. అప్పుడు వేరే వాళ్ళు కూడా మీ దగ్గర చాలా బాగుంటారు. వాళ్ళలో కూడా ఉమంగ్ ఉత్సాహం వస్తుంది. तो जहाँ उमंग उत्साह होता है वहाँ हर घड़ी उत्सव ही उत्सव है. ఎక్కడ ఉమంగ ఉత్సాహం ఉంటుందో అక్కడ సదా ప్రతి సెకండ్ కూడా ఉత్సవమే ఉత్సవం ఉంటుంది. तो खुशी भी खुशी से खूब मनाओ. समझा? तो खाओ खेलो मौज मनाओ సదా హోలీ బన్ మిలన్ మనాతే రహో. సో బాగా చెప్తారు, సదా ఎంత ఆట ఆడాలనో ఆడండి, కలర్ వేసుకోండి, బాబా కలర్ని, అంటే శాంతి కలర్, ప్రేమ్ కా కలర్, ఆనందాని కలర్, అన్ని కలర్ వేసుకోండి, బాగా తినండి, మరి సదా సంతోషంగా ఉండండి. ఈ విధంతో హోలీ చేయాలి. ఫస్ట్ ఈ పాత రీతిలో చూసేది స్టాప్ చేయండి. ఎప్పుడు చూసినా అవగుణాన్ని చూసేది, అది స్టాప్ చేసేయండి. మరి అచ్చా సదా హర్ సెకండ్ బాప్ ద్వారా వరదాన్కి ముబారక్ లేని వాలి. ప్రతి సెకండ్ తండ్రి దగ్గర ఉండి వరదానాన్ని శుభాకాంక్ష తీసుకునేవాళ్ళు. సదా హర్ బ్రాహ్మణ ఆత్మ ద్వారా शुभ भावना की मुबारक लेने वाली, सदा अति श्रेष्ठ पावन आत्माओं को, सदा संग के रंग में रंगी हुई आत्माओं को, सदा बाप से मिलन मनाने वाली आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా సదా ప్రతి సెకండ్ తండ్రి ద్వారా వరదానాన్ని శుభాకాంక్ష తీసుకునేవాళ్ళు. సదా ప్రతి బ్రాహ్మణ ఆత్మ ద్వారా శుభ భావనాది ముబారక్ తీసుకునేవాళ్ళు. సదా అతి శ్రేష్ఠ పావన ఆత్మలు, సదా బాబా కలర్ అంతా మన పైన వేసుకునేవాళ్ళు ఆత్మలు. ఇట్లా సదా తండ్రిని మిలన్ చేసే శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. తర్వాత వరదానం వినండి. अपनी अलौकिक रूहानी वृत्ति द्वारा सर्व आत्माओं पर अपना प्रभाव डालने वाली మాస్టర్ జ్ఞాన్ సూర్య భావ. అంటే మన అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వ ఆత్మల పైన సదా ప్రభావం వేసేవాళ్ళు, ఆత్మికతాది శక్తిని ఆ ప్రభావం వేసేవాళ్ళు మాస్టర్ జ్ఞాన్ సూర్య భావ. అంటే అందరిపైన అలౌకిక ఆత్మిక భావన ద్వారా ఆత్మిక ప్రభావంలో తీసుకువచ్చేవాళ్ళు మాస్టర్ ज्ञान सूर्य भाव. जैसे कोई आकर्षण करने वाली चीज़ आसपास वालों को अपनी तरफ आकर्षित करती है, सभी का अटेंशन जाता है, वैसे जब आपकी वृत्ति अलौकिक है, रूहानियत वाली होंगी, तो आपका प्रभाव अनेक आत्माओं पर स्वतः ही पड़ेगा. अलौकिक वृत्ति अर्थात न्यारे और प्यारेपन की स्थिति स्वतः ही अनेक आत्माओं को आकर्षित करती है. ऐसे अलौकिक शक्तिशाली आत्माएं मास्टर ज्ञान सूर्य बन अपनी प्रकाश चारों ओर फैलाती है. అంటే బాగా చెప్తారు, ఏ విధంగా ఏదైనా ఒక సామాన్ ఆకర్షణ చేస్తుంది. సడన్గా ఒక లైట్ సైడ్లో వెలుగుతుంది అనుకోండి, అందరూ అటెన్షన్ ఏమవుతుంది, సడన్గా దానిపైన పోతుందా లేదా, అది ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది అందరినీ. ఈ పక్క ఉండి ఒక లైట్ ఇట్లా వస్తుంది అనుకోండి, అందరూ చూస్తారు, ఏం అది లైట్ సడన్గా వచ్చింది, ఆకర్షణ చేస్తుందా లేదా. ఆ విధంగా బాబా చెప్తారు, మీది కూడా ఒక అలౌకిక వృత్తి, ఆత్మికత అది శక్తి అందరినీ వాళ్ళ సైడ్ అట్రాక్ట్ చేయాలి. మీరు ఇట్లా పోదారు అనుకోండి, ఫుల్ అటెన్షన్లో సదా ఆత్మస్వరూపులా ఉండి బాబా తలంపులా ఉండి విశ్వ కళ్యాణాన్ని స్మృతిలో ఉండి ఇట్లా వస్తారనుకోండి, అందరూ అటెన్షన్ పోతుంది దేనిపైన, ఆ వైబ్రేషన్ పైన. ఓ ఎంత బాగా మనకు శాంతి ఎవరు ఇస్తున్నారు, మన మనసులో సడన్గా
ఖుషి వచ్చింది, ఎవరు వచ్చినారు అట్లా చూస్తారా లేదా? అట్లా ఆత్మికత అది వైబ్రేషన్ దాని ప్రభావాన్ని అందరిపైన వేయాలి. మరి అలౌకిక వృత్తి న్యారా ప్యారా స్థితి ఏముందో అది అందరి ఆత్మల్ని ఆకర్షణ చేస్తుంది. ఇట్లా అలౌకిక శక్తిశాలి ఆత్మలు మాస్టర్ జ్ఞాన్ సూర్య అయ్యేసి తన ప్రకాశం 4 సైడ్ కూడా వ్యాపక చేస్తారు. అట్లా చేయండి మీరు కూడా. स्लोगन सदा स्वमान की सीट पर स्थित रहो तो सर्व शक्तियाँ आपका ऑर्डर మాన్తి रहेंगे. బాగా చెప్తారు. సదా స్వమానాన్ని సీట్లో కూర్చోండి, అప్పుడు సర్వశక్తులు మీ ఆర్డర్ని ఒప్పుకుంటుంది. స్వమాన్లో ఉండే వాళ్ళకే సర్వశక్తులు ఒప్పుకుంటుంది. అచ్చా, ఈరోజు 3వ ఆదివారం సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు పవర్ఫుల్గా యోగం చేయండి. నేను మాస్టర్ ముక్తిదాత. ఈ పాత దేహం మరి పాత ప్రపంచాన్ని బంధనాల నుంచి నేను సదా ఫ్రీగా ఉన్నాను. పాత సంస్కారం స్వభావం నుంచి ముక్తి అయ్యేసి ముక్తి జీవన్ ముక్తిది వరదానం ఇచ్చే సేవ చేయండి. అందరికీ మనసా సేవ ముక్తి జీవన్ ముక్తిది వరదానం ఇచ్చేది. దానికోసం అనుకోవాలి, నేను ఈ పాత దేహాన్ని బంధనాల నుంచి ముక్తి అయినాను, పాత స్వభావం నుంచి ముక్తి, పాత సంస్కారాల నుంచి ముక్తి అయినాను. ఆ స్టేజ్లో కూర్చొని యోగం చేస్తే అందరికీ ముక్తి జీవన్ ముక్తి దొరుకుతుంది. ఓం శాంతి. निर्मल कोमल रख लो ये मन, शीतल निर्मल कोमल रख लो ये मन, झलमल निश्चल पल पल रख लो ये मन, झलमल निश्चल पल पल रख लो ये मन. शिव की याद में तुम बिता लो हर पल, शिव की याद में तुम बिता लो हर पल. खुशियों के सागर में लहराता ये रहे, मौजों के ही गीत गाता ये रहे. खुशियों के सागर में लहराता ये रहे, मौजों के ही गीत गाता ये रहे. शीतल निर्मल कोमल रख लो ये मन, शीतल निर्मल कोमल रख लो ये मन. शिव की याद में तुम बिता लो हर पल, शिव की याद में तुम बिता लो हर पल.
मन के इस उज्ज्वल मंदिर में प्रभु की याद बसा ले। मन के इस उज्ज्वल मंदिर में प्रभु की याद बसा ले। ज्ञान के सागर परम पिता से मन अपना तू लगा ले। ज्ञान के सागर परम पिता से मन अपना तू लगा ले। शीतल निर्मल कोमल रख लो ये मन। शीतल निर्मल कोमल रख लो ये मन। झलमल निश्चल पल पल रख लो ये मन। झलमल निश्चल पल पल रख लो ये मन। शिव की याद में तुम बिता लो हर पल। शिव की याद में तुम बिता लो हर पल। बिता लो हर पल। बिता लो हर पल।